శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి దూర ప్రాంతాలు ప్రయాణం అనేది జరగడానికి అనుకూలించే విధంగా ఉందన్నమాట. రవి ఎప్పుడైతే సరైనటువంటి స్థానంలో ఉంటాడో వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసినట్లయితే సానుకూలపడతాయి అన్నమాట. ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా సంఘంలో గౌరవము, గుర్తింపు సాధించగలుగుతారు. మకరంలోకి ప్రయాణించినటువంటి రవి అంటే మకర రాశిలోకి ప్రయాణించినటువంటి రవి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రయాణించినటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశి వారికి ఒక విషయం కూడా ఉందన్నమాట. ఏమిటి అంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా అవసరం అన్నమాట. కానీ రవి యొక్క బలం ముందు కుజుడు అంతగా ఎక్కువగా నిలవలేడు కాబట్టి కొద్దిగా పాజిటివ్నెస్సే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏ ఎక్కువ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపతాపాలను తగ్గించుకొని మాట్లాడాలి. తద్వారా వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా మాట్లాడుతున్నారో డబ్బు ఖర్చు విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే వైవాహిక జీవితంలో కానీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. డబ్బు స్థిరత్వం అనేది దాచిపెట్టుకోవాలి. అలాగే పిల్లల ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కుటుంబంలో యొక్క ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కుజుడు అనుకూలత లేనందువల్ల కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు మందార పువ్వుతో శివుణ్ణి పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. వీటన్నిటితో పాటు రవి ఇంకా అనుకూలత పొందాలి అనుకోసం లవంగాన్ని రోజు ఉదయం పూట 2 లవంగాల్ని ఉదయం రవి హోరా సమయంలో వీరి నోట్లో వేసుకున్నట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వారఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది.
మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.